సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. హల్లెలూయా. నాకు ఈరోజు ఒక పాట గుర్తొచ్చింది. మొట్టమొదట పాట పాడతాను. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువాక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ విడువాక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో
ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలోను నన్ను నీవు మరువావు దేవా, నన్ను నీవు మరువావు దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. మంచి మనస్సాక్షి. మనస్సాక్షి గురించి దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు తెలియజేయాలని షార్ట్ మెసేజ్, కొన్ని నిమిషాలు. మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలి కదా, అందుకే మనస్సాక్షి గురించి పరిశుద్ధ గ్రంథము చాలా అద్భుతమైన కార్యాలు తెలియజేస్తుంది. నరుని హృదయంలో యెహోవా పెట్టిన దీపం అంట దేవుని ఆత్మ. మనకు మంచి చెడులు అది దిక్సూచి వలె. కాన్షియన్స్ ఇస్ లైక్ ఏ కంపస్. అంటే నీకు అది తప్పు ఒప్పు ఇవన్నీ కూడా ఒక దిక్సూచిలాగా నేను నడిపిస్తుంది. ఆ మంచి మనసాక్షి యేసు ప్రభువును స్వరక్షకునిగా స్వీకరించిన తర్వాత యూ హ్యావ్ వెరీ క్లియర్ కాన్షియన్స్. ఒకటి శుద్ధ హృదయం. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభు నీ హృదయంలోకి ప్రవేశించిన తర్వాత మనస్సాక్షి శుద్ధిగా అవుతుంది. మరి అంటే యాజ్ ద డేస్ గో బై నువ్వు నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రతిదినము ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటావు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటావు. ఈ మనస్సాక్షి నిర్మలంగా ఉండాలంటే ప్రోక్షింపబడిన మనస్సాక్షి, కల్మషము లేని మనస్సాక్షి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉంది. హెబ్రీ పత్రిక మరి 10వ అధ్యాయంలో ఆ మాట. అంటే దేవుని బిడ్డలు యేసు ప్రభువును అంగీకరించిన వారికి ఈ కల్మషం లేని మనస్సాక్షి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి, స్వచ్ఛమైన మనస్సాక్షి, ఎ ప్యూర్ కాన్షియన్స్. అది దేవునికి చాలా ఇష్టం. కానీ అవి చూడడం మనం చాలా అరుదు. అది బయట ఒకటి లోనొకటి. అయ్యో వీళ్ళు ఈ పని చేస్తారా, అయ్యో ఇలా చేశారా అంటే దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ లేదు. కానీ దేవుని బిడ్డలందరికీ ఇలాంటి స్ఫటికం వలె ఉండే మనస్సు కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. ఇస్ ఇట్ పాసిబుల్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే పౌలు రాస్తున్నాడు 10వ అధ్యాయం 19 నేను చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన నూతనమైనది జీవం గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. ఇక్కడ ఈ మాట చూడండి, 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. మీరు ఇంటికి పోయి ధ్యానించండి. ఒక్కొక్క మాట కూడా ఎంత ముత్యాల్లాగా అనిపించింది నాకు. అంటే
మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు మనమట ఎల్లప్పుడూ ప్రోక్షింపబడిన హృదయం గలవారు, యేసు రక్తమందు కడగబడిన హృదయం గలవారు, విత్ ఎ ప్యూర్ కాన్షియన్స్, యథార్థంగా పవిత్రమైన మనస్సాక్షి కలిగి మరి వాక్యం చేత నిత్యం కడగబడి, ఉదక స్నానం, వాక్యము మరి అది మనిషిని చెడు నుండి విడిపిస్తుంది కదా, వాక్యమే విడిపిస్తుంది. ఇట్స్ ఎ ప్యూరిఫైయర్. వాక్యం నువ్వు ఎంతగా చదువుతావో అంతగా నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. దేవుని మాట వింటావు కదా వాక్యం చదివి, అప్పుడు మనస్సాక్షి విరుద్ధంగా ఏ పని చేయలేవు. అయితే నీవు విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం నాకు చేద్దాం. ఇంత మంచి మాట కదా, దేవుని సన్నిధానంకి ఇలా రావాలన్నమాట. ప్రార్థన అంటే ఇలా ఉండాలి. ప్రతి కుటుంబంలో ఇప్పుడు మరి ఆల్మోస్ట్ 923 ఇండ్లలో ప్రార్థన సెల్స్ ఓపెన్ చేసినామంటే ఆ ప్రార్థన గడియలో మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి ఒక తరుణం ఉంది. యేసు రక్తం చేత కడగబడడానికి ఒక అవకాశం అనిపించింది నాకు. ఎందుకంటే పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది, వాక్యం చదవడం ఉంటుంది, దేవునితో మాట్లాడడం ఉంటుంది. ఆ ఒక గంట సేపు అంటే ఇలాగ దేవుని సన్నిధిలో మనం చేరాలండి. 23వ వచనంలో ఒక మంచి మాట ఉంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం. అంటే హోల్డ్ టైట్ వాట్ యు హావ్ బిలీవ్డ్. అంటే రకరకాల మనస్సాక్షులు ఉంటాయి. కొందరికి అస్సలు మనం అంటాం కదా, వారికి అస్సలు మనస్సాక్షియే లేదంట. మనస్సాక్షి ఉంది కానీ వాత వేయబడిన మనస్సాక్షి, సియర్డ్ కాన్షియన్స్ అని ఇంగ్లీష్లో, ఈవిల్ కాన్షియన్స్ అని, అలాగే మరి డిఫైల్డ్ కాన్షియన్స్ అని, అది మురికి మలినంతో నిండిపోయింది, స్వచ్ఛమైంది కాదు. అందుకే వాడు వాక్యంలో మీకు రెఫరెన్స్ ఇస్తాను, మీరు మంచిగా స్టడీ చేయండి. 1 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం ఉంది. సియర్డ్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షి వాత వేయబడింది అని, చేసిన తప్పే చేస్తూ అంటే దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు అడుగుతారు అనే ఒక ధీమాతో తప్పులు చేస్తూ మనస్సాక్షి గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇట్ బికమ్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్, అంటే గట్టిగా అయిపోతుంది, కఠినమైన మనస్సాక్షిగా మారిపోతుంది. దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇట్ బికమ్స్ నంబ్, రిపీటెడ్లీ సిన్నింగ్, ఒకటే తప్పు నీవు మాటికి చేస్తున్నావు, ఎవరు నిన్ను చూడలేదని రహస్యంగా చేసే పాపాలు అలా చేసి కఠినమైపోతుంది. నేను ఒక దగ్గర చదివినాను, ఒక భిక్షగాడు వీధుల్లో పండుకున్నాడు. వానికి ఎక్కడ పడుకోవడానికి ఎక్కడ ఆశ్రయం లేదు కాబట్టి వాడు భయంకరమైన కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు, కుష్ఠరోగం అన్నమాట. వాడు వీధిలో పడుకున్నాడు. పొద్దున్న లేచి చూసేలోగా వానికి బొటన వేలు లేదు. ఆ బొటన వేలు ఎక్కడ పోయిందంటే అక్కడంతా పందికొక్కులు ఉన్నాయండి. ఒక పందికొక్కు వచ్చి ఆ బొటన వేలు కరుసుకొని కొన్ని వేళ్ళు తినేసింది. ఈ బొటన వేలు అయితే కొరుక్కొని వెళ్ళిపోయింది. కానీ వానికి నిద్రలో ఏమాత్రం చలనం లేదు. అంటే అది కంపేర్ చేస్తున్నాను. వాత వేయబడిన మనస్సాక్షి ఇలా ఉంటుంది. కుష్టు వ్యాధి వచ్చిన వానికి గిల్లినా తెలియదు, ఆ సొంటేలకు వచ్చి కొరుక్కొని ఆ బొటనవేలు కొరుక్కొని వెళ్ళిపోయింది, దాని తెలియదు. అంటే అలాంటి మనస్సాక్షి. అంటే రిపీటెడ్లీ వెన్ యూ సిన్, చేసిన తప్పు మళ్ళా చేస్తే, ఎంత వాక్యం విన్నా, ఎన్ని కూడికలకు వచ్చినా ఏమి స్పందన లేదు. అలాగూ కీడొచ్చి పడినా నీకు తెలియదు, దేవుడు మాట్లాడితే నీకు స్వరం వినబడదు, స్పందన లేదన్నమాట. మంచి ఒక వర్తమానం వింటే దేవుని స్తుతించి నేను అలా ఉండాలని ఒక మనస్సాక్షి లేదు. అంటే ఇలాంటి వాత వేయబడిన మనస్సాక్షికి మరి నీవు ఎప్పుడు కూడా ఎర్ర కాకూడదు. యూ టు ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రార్థన. ఎన్నో కార్యాల గురించి చేస్తాం కదా, ఒక మంచి మనస్సాక్షి కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి చేతులు ఎత్తండి, ఒకసారి చూస్తాను. గివ్ మీ ఏ క్లియర్ కాన్షియన్స్లో ఉండకు, మంచి మనస్సాక్షి తెచ్చి. మంచి మనస్సాక్షి నీకు తప్పు ఒప్పు అన్నీ కూడా నీకు బయలుపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నీ వెనుక నుండి ఒక శబ్దం వినబడుతుంది. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగితే ఇది కాదు అది కాదు, ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకో.
ఎంత అద్భుతం అండి. నీ కాలు జారదు, నువ్వు పడిపోవు, నీ మరి స్వభావము దేవుని చిత్తానికి విరోధంగా ఏ పని చేయదు. తర్వాత రెండవ చూసినప్పుడు వీక్ కాన్షియన్స్. చాలామందికి బలహీనమైన కాన్షియన్స్ ఉంటుంది, మనస్సాక్షి. అది పాపం రాగానే పడిపోతారు. పాపాన్ని ఎదిరించడానికి ఉన్న శక్తి ఉండదు, ఎందుకంటే వారు దేవునిలో సరిగా లేరు కాబట్టి. అన్నీ హాఫ్స్ అనమాట, అటు సగం ఇటు సగం, అటు లోకం ఇటు దేవుడు, అన్నీ కావాలి. అన్నీ కావాలని అనుకున్న వారికి ఏది దొరకదు. ఈ బలహీనమైన మనస్సాక్షి గలవారు తప్పకుండా కీడులో పడిపోతారు. ఇట్ లీడ్స్ దెమ్ టు హార్మ్. సాతాను ఎరలో పడిపోతారు. పరిశుద్ధ గ్రంథం అంటది, నువ్వు అపవాదికి ఏమి ఇవ్వద్దని ఉంది, చోటు ఇవ్వద్దు. నీవు నీ హృదయాన్ని అంత భద్రంగా కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నీవు కాపాడుకో. ఎక్కడుందన్నమాట? అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో. సామెతల గ్రంథం 4:23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. అంటే లేడీస్ అయితే ఎంత కేర్ తీసుకుంటాం కదా, తల వెంట్రుకలు ఊడిపోతే చాలా బాధ, ముఖానికి మొటిమలు వస్తే బాధ, ఫేషియల్ అని, హెయిర్ కేర్ అని, మెనిక్యూర్ అని, పెడిక్యూర్ అని, వీటన్నిటికంటే ముఖ్యంగా హార్ట్ కేర్ తీసుకోవాలన్నమాట. నీ గుండెలో పాపం చేరకున్నట్లు చాలా సదా మరి మెలకుగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం గురించి నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే హృదయంలో నుండే నీ జీవధారలు వెళ్తుందండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీవు నీ హృదయమును భద్రము చేసుకోవాలి. వీక్ కాన్షియన్స్, బలహీనమైన మనస్సాక్షి గురించి 1 కొరింథీ 8:7-13 చదవండి. 1 Corinthians 8:7-13. వల్నరబుల్ టు టెంప్టేషన్. ఏదైనా రాగానే శోధనలో పడిపోతాను. దే క్యాన్ స్టాండ్ ఫర్మ్ అండ్ సే నో. పాపం ప్రేరేపిస్తే వెంటనే ఆ వలయంలో పడిపోతారు. అదే ఇలా పడిపోతారు. నేను నిన్నటి రోజు కూడా చాలా ఆలోచించినాను. దైవజనులు కానీ దైవజనరాలు కానీ శోధనలో ఎలా పడిపోతారు? అదేలా సాధ్యం? వాక్యం నీ హృదయంలో విస్తారంగా ఉన్నాక నువ్వు దేనికి బానిస అవుతావు? బానిస అయినావని వార్తలు ఎలాగొస్తాయి? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు ఒకటే బాట మీద ఉన్నావు, నేరుగా గురి యొద్దకే పరిగెత్తున్నావు. ప్రభువే నీ లక్ష్యంగా ఉన్నాడు, మంచి మనస్సాక్షి నీకు ఉన్నది, దైవ చిత్తం చేస్తున్నావు. దాంట్లో ఏం వంకర టింకర తనం లేకుంటే నీకు విరోధి ఎవడు? హూ కెన్ స్టాండ్ అగెన్స్ట్ యూ? అంటే అలాగూ జీవించాలి లోకంలో. మన మీద నింద వేసిన వాడు సిగ్గుపడాలి, అలా బ్రతకాల. వాడు మన మీద అపనిందలేసి కట్టుకథలు కలిస్తే వాడు వచ్చి పాదాల మీద పడి క్షమాపణ అడగా. తప్పకుండా మంచి మనసాక్షి కట్టి శక్తి ఉన్నదని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎ క్లియర్ కాన్షియన్స్, ఎ గుడ్ కాన్షియన్స్, ఎ గాడ్లీ కాన్షియన్స్ హ్యాస్ దట్ పవర్. వాడు వచ్చి నేను పాదాలు పట్టుకుంటాడు, నిద్ర పట్టదన్నమాట. అయితే ఇటువంటి మనసాక్షి కలగాలంటే ఆ సూత్రాలు కూడా నేను చెప్తాను. తర్వాత ఒక 1 తిమోతి 1:5 చూడండి. 1 తిమోతి 1st chapter మంచి ఒక నిర్వచనం ఎక్కడ ఉంది, విశ్వాసులు నేర్చుకోవాలి అది. 1 తిమోతి 1:5 పౌలు అంటున్నాడు, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అంటే ఉపదేశ సారం అంటే ఈ మొత్తం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఉడకబెట్టి వడగడితే ఒక్కటే తేలుతుందంట. అదేంటది? పవిత్ర హృదయం నుండి. ప్రేమ అంటే కపట ప్రేమ కాదు, స్వలాభము అపేక్షించి ఉన్న ప్రేమ కాదు, మోసపూరితమైన ప్రేమ కాదు. పవిత్ర హృదయం, పలకండి నాతో, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ప్రేమ గొప్పది. ఇన్ని ఉన్నాయి, మరి 3 సంగతులు ఉన్నాయి అక్కడ. దొంగ ప్రేమలు, దొంగ ముద్దులు ఇవన్నీ ఉంటాయిలే. యూదా ఏం ముద్దు పెట్టినాడు? దొంగ ముద్దు పెట్టినాడు. అంటే పవిత్రమైన మనస్సాక్షి 3 కార్యాలు చెప్పండి ఒకసారి. పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి,
నిష్కపటమైన విశ్వాసం నుండి ఉద్భవించే ప్రేమని, అదే ఉపదేశ సారం. తర్వాత మంచి మనసాక్షి గురించి 2 రెఫరెన్స్లు ఇస్తాను, చదవండి. 1 పేతురు 3:16, 1 పీటర్ 3:16, 1 తిమోతి 1:5. అంటే ఈ మంచి మనస్సాక్షి ఎప్పుడు వాక్యానుసారంగా ఉంటుందని అర్థం. ఇలాంటి మంచి మనస్సాక్షి ఉండే వాళ్లకు సమాధానం ఉంటుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. చూడండి, కొందరిని చూస్తే మీరు ఎప్పుడు వ్యాకులం ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి సమస్యలు ఉంటుంది. కొందరికి ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని సంతోషం వారి ముఖంలో ఉంటుంది. అట్టి వారి కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? నాకు ఆశ్చర్యం అవుతుంది, ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, ఎన్ని నిప్పులాంటి శ్రమలండి. నేను ఎప్పుడు అనుకుంటా, నా వల్ల అయితే కాదు అంత శ్రమలు, బాబు ఎన్ని శ్రమలు. ఇది ఒకటి వెంబడి ఒకటి అన్నీ తట్టుకుంటారు. ఆ ముఖంలో ఎంత కాంతి, ఎంత కళ, ఎంత వెలుగు ఉంటుందండి. వాళ్ళకు మంచి మనస్సాక్షి ఉంది, మంచి విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం ఉంది, పవిత్ర హృదయం ఉంది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు దేవుడు అన్యాయము చేయడని. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. చప్పట్లు గట్టి కొడదాం, దేవుని స్తోత్రం. అంటే ఎ గుడ్ కాన్షియన్స్ విల్ బ్రింగ్ పీస్, విల్ బ్రింగ్ హ్యాపీనెస్, విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. నీకు ఆ విశ్వాసం వస్తుందన్నమాట. నువ్వు భయపడు, అప్పుడే నువ్వు గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలుగుతావు. అంత క్లియర్ కాన్షియన్స్. ఒక గిన్నె జిడ్డుగా ఉంటే మనం దాంట్లో వంటకం వండుతామా? మొదట దాన్ని ఏం చేస్తాం? నాకు తెలుసు, గిన్నెలు క్లీన్ చేయడంలో నేను నంబర్ 1. ఎందుకంటే నాకు తెలుసు ఆ మురికి, ఆ పేరుకున్నదంతా ఎట్ట తొలగించుకోవాలి. ఆ సైన్స్ నేను చదువుకున్నా బాగా. ఎందుకంటే పని చేసిన దాన్ని కదా నేను. దాన్ని బాగా నానబెట్టాలి రాత్రి. మీకు ఏదైనా జిడ్డు తొలగకుంటే ఆ గిన్నె రాత్రి మీరేం చేయాలా? నీళ్ళు పోసి నానబెట్టాం. ఉదయం లేచేలోగా 60% పోతుంది. నేను ఇంకోటి కనుక్కున్నాను, కొద్దిగా నీళ్ళు పోసి, కొద్దిగా సబ్బు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టండి, ఇట్లా మసులుతూ ఉంటుంది కదా, ఒక స్పూన్ తోటి మంచిగా ఎక్కితే తెల్లగా అయిపోతుంది, మురికి అంతా పోతుంది. మళ్ళీ ఆ గిన్నెను కొద్దిగా విమ్ పెట్టి మంచిగా తోమితే తళతళమని మెరుస్తుంది. దేవునికి స్తోత్రం. మరి మనస్సాక్షిగా అంటుకున్న ఈ జిడ్డు తొలగాలంటే ఏం చేయాలి? వాక్యం చేత నానాలి బాగా. యూ హ్యావ్ టు సోక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. బాగా వాక్యం పఠించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన, వాక్యము, సహవాసము, శిలువ ధ్యానము, రొట్టె విరవడం, ఇవన్నీ కూడా ఆదిమ అపోస్తులు చేసినారు. దట్ ఈస్ అ ఫార్ములా ఫర్ ఏ గుడ్ కాన్షియన్స్. యాక్ట్స్ 2:42. వారు అపోస్తుల బోధయందు, ప్రార్థన యందు, మరి ఇంకా సహవాసమందు, రొట్టె విరుష్టి యందు ఎడతెగక ఉండిరండి. ఎడతెగలేదంట. చూడండి ఎంత అద్భుతం. అలాగూ నీవు మంచి మనస్సాక్షి పొందుకోవాలి. హ్యావ్ ఎ వెరీ గుడ్ కాన్షియన్స్. డెఫినెట్లీ ఆల్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ఇది చాలా గొప్ప శక్తి. యథార్థంగా ప్రవర్తించడం చాలా గొప్ప మేలు అన్నమాట. మనస్సాక్షి విరుద్ధంగా ఏ పని చేయకపోవడం. మై కాన్షియన్స్ ఇస్ నాట్ అలవింగ్ అని చెప్పాలి. నీ మనస్సాక్షి, నువ్వు దేవుని బిడ్డవు, యేసు రక్తమందు విమోచింపబడిన విశ్వాసివి. మరి నీకు తెలుసు ఏది ఒప్పు ఏది తప్పని. ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే ఐఎమ్ ఎ బిలీవర్, ఐ కెనాట్ డూ దట్ అని చెప్పాలి. చెప్తారా? రండి కాలేపన ఓ సినిమా చూద్దామంటే మీరేమంటారు? అయ్యో నేను విశ్వాసిని, నేను ఆ పని చేయజాను. పట్టండి ఇంత 20,000 లంచం ఇస్తానంటే తీసుకుంటారా? మనస్సాక్షి విరుద్ధంగా చేయరు. ఎవరైనా మరి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను చూడగానే నేను అట్రాక్ట్ అయిపోయినానంటే వెంటనే ఐ లవ్ యూ చెప్తారా? లేదు. నువ్వంటావు ఇది నాకు తగినది కాదు, నేను అలాగూ శరీర ఇచ్చలకు లొంగను, నా దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. చూడండి, ఇప్పుడు పాపము విస్తారంగా పెరిగిపోయింది. ఒక వార్త చూసి నాకు నిజంగానే గుండె ఇట్లా అవిసిపోయింది. ఏంటంటే వాళ్ళు కూడా ఒక ప్రార్థనా కూడికి వస్తున్నట్ట, జనాలు తండోపతండాలకు వస్తారు. ఏదో ఇట్లా నామకే వాస్తే ఆరాధన చేసిన తర్వాత దే విల్ హ్యావ్ ఎన్ ఎంజాయ్మెంట్ టైం అండి. బాగా తిని తాగి మత్తు. ఇప్పుడు తాగడం కూడా తప్పు లేదని ఒక సిద్ధాంతంలోకి వస్తుంది క్రైస్తవ లోకం.
అంటే ఏది పడితే అది చేయడానికి రక్షణ మార్గానికి వీలు కాదు. రక్షణ ఉచితం కాదు. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. యూ హ్యావ్ టు బిహేవ్ వెల్ ఇన్ ఎవ్రీ వే. ఏది చెల్లదు, పాపం అస్సలు చెల్లదు. అది నేను పట్టుకుంటుంది, నేను బట్టబయలు చేస్తుంది ఏ దినమని. అయితే నేను విన్నాను, అక్కడ వాళ్ళు లాట్స్ వేసుకుంటారంట. పురుషులు భార్యలను మార్చుకుంటారంట, భార్యలు భర్తలు మార్చుకుంటారంట ఒక రాత్రి కొర. సో ఇదెక్కడి వింత, భారతదేశంలో కూడా ఇలా జరుగుతుందంటే అసలు నాకు గుండె పిండినట్టు అయింది. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది లోకం? సో ఇంత భయంకరమైన మాలిన్యం నీ చుట్టూన్నా నువ్వు బురదలో తామరలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వక్రజనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతి వలె నువ్వు ప్రకాశించు. వక్రజనం మధ్యలో మీ రక్షణను మీరు భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుడి. మీరు వక్రజనం మధ్యలో ఉన్నారు, జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె మీరు ప్రకాశించాలి. 12 నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నాము? పలకండి గట్టిగా. ఎటువంటి ప్రజలు? మూర్ఖమైన వక్రజనం, వంకర మనుషులు అన్నమాట. వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మంచి మనసాక్షి దయచే ప్రభువా, నా జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండాలి. రహస్యముగా ఉన్న పనులకు నేను దూరంగా ఉండాలి. రహస్యమైనది ఏది కూడా మరుగు చేయబడదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ టు లైట్. రహస్యమందు చేసే పనులు మరి బట్టబయలు అయిపోతుంది. దేవుని దృష్టికి మరి మరుగైంది ఏదీ లేదు. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి మన శేష జీవితం జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంత వాక్యం మనకు దేవుడు అనుగ్రహించినాడు కదా. వాక్యం చేత నిత్యం ఉదక స్నానం చేయబడుతున్నాం. సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ప్రతిరోజు వాక్యం 36 ప్రసంగాలు విన్నారు. మధ్యలో ఇంకా ఆదివారపు ఆరాధనల ప్రసంగం. కనుక వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు. దేవా, మీరు మాకు వాక్యం ఇచ్చినారు. మేము ఈ లోకమాలిన్యం అంటకుండా వక్రజనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె మంచి మనస్సాక్షి, శుద్ధమైన మనస్సాక్షి, పవిత్ర హృదయం, నిష్కపటమైన విశ్వాసం, ఇవన్నీ మాకు దయచేయమని చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నేను స్తుతిస్తున్నాను. మంచి మనస్సాక్షి కలిగి మేము జీవించడానికి కృప దయచేయండి. విలువ పెట్టి మేము కొనబడిన వారం, హృదయములు రక్త ప్రోక్షణ చేత శుద్ధి అయినైనా మేము ధైర్యంతో నీ కృపాసనం వద్దకు చేరటం, నిర్మలమైన ఆ మనస్సాక్షి దయచేయండి. మనస్సాక్షిలో కల్మషం ఉంటే మేము అడిగినవి ఏవి పొందుకోలేము నాయన. మా హృదయంలో మేము పాపం లక్ష్యం చేస్తే మా ప్రార్థనలు నీ చెవులకు వినబడదు నాయన. ఎల్లప్పుడూ అలాగ తండ్రి ఆ యొక్క జవాబుదారీతనం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అకౌంటబిలిటీ, ఎస్ లార్డ్. నాయన నీకు స్తోత్రం. మమ్మల్ని ఎవరు అడుగుతారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మేము ఏం చేసినా కానీ మా ఇష్టం, ఇలాంటి గర్వము తొలగించి నాయన ఎల్లప్పుడూ భయపడుతూ రక్షణను, సొంత రక్షణ అని వాక్యంలో భయంతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణ కొనసాగించడానికి మీరు కృప దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని రక్తం చేత పవిత్రులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక, ఆమెన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు.
స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, కోడ్ 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు